ప్రతిదీ నీతోనే నీతోనే బ్రతుకంతా మాది. నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టం అంటే రెస్పెక్ట్. నీతోనే నీతోనే నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఎంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. ఇది ఎంత పని చేసిందో నీకు తెలియదాను. ఇక్కడ మనం పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటుంటే ఆ రాముని గదిలోకి తెచ్చిపెట్టింది. దీన్ని ఏం చేసినా పాపమే లేదు. అమ్మా, ఇందులో వనిత తప్పేం లేదమ్మా. అను, తప్పు కాదని ఎలా అంటావు? ఇదేమన్నా చిన్న విషయమా? అయినా అవతల పెళ్లి కాబోతూ ఇలాంటి పనికి మాలిన పని ఎవరైనా చేస్తారా? అమ్మా, వనితది ఏ తప్పు లేదని చెప్తున్నాను కదా. అతన్ని నేనే రమ్మని చెప్పానమ్మా. ఏంటి, నువ్వు రాముని పిలిచావా? నువ్వెందుకు పిలుస్తావు? దీన్ని నా చేతి నుంచి కాపాడడానికి నీ మీద వేసుకుంటున్నావా? లేదమ్మా, నిజంగానే నేనే పిలిచాను. ఆ రోజు నాన్న వనిత కాళ్ళు పట్టుకుని బతిమాలినప్పుడు నువ్వేమన్నావు? వనిత రామ్ని ఇంకా మర్చిపోలేకపోతోంది. ఈ పెళ్లి బలవంతంగా చేసిన 2-3 నెలల తర్వాత తిరిగి వచ్చేస్తే ఏం చెయ్యాలి అన్నారు కదా. అందుకని ఒక్కసారి మాట్లాడదామని నేనే రమ్మని పిలిచాను. కానీ అతనిలా చెప్పా పెట్టకుండా ఇంటికొస్తాడని ఊహించలేదు. అతను వచ్చినప్పుడే పెళ్లి వాళ్ళు వస్తారని అస్సలు ఊహించలేదు. ఈ విషయం తెలిస్తే నాన్న పరువు పోతుందని నేనే ఈ గదిలో దాచిపెట్టాను. అంతే అమ్మా, వనితకి దీనికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు కదా. అలాగే ఏ సంబంధం లేనట్టే ఉండని. నువ్వు కూడా ఇంకొకసారి ఇలా చెయ్యొద్దాను. మళ్ళీ రామ్తో మాట్లాడుతూ అవసరం లేదు. చూడు, నీ పెళ్లి మీద మీ నాన్న చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏదన్నా తేడా జరిగితే ప్రాణాలతో ఉంటారు. ఈ పెళ్లి జరగాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలేమి పెట్టుకోవద్దు. అర్థమైందా?
అమ్మా అక్షర, నీతో ఒక విషయం మాట్లాడాలి. నన్ను అనడానికి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? అంటే నిన్ను ఊరికే ఆడిపోసుకునే తండ్రిలా కనిపిస్తున్నానా? ఏ తండ్రి అయినా కూతురి మంచి కోసమే ఆలోచిస్తాడు. అది అర్థం చేసుకుంటే ఏ మాట ఎందుకంటున్నారో కూడా అర్థం అవుతుంది. ఏదో మాట్లాడాలన్నారు కదా, మాట్లాడండి. అల్లుడు గారి విషయంలో నేనొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానమ్మా. ఓ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారు కన్సల్టింగ్గా రమ్మని అడుగుతున్నారు. పంపించాలని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఆయన్ని వేరే హాస్పిటల్ పంపించడం ఏంటి? మనకు హాస్పిటల్ లేదా? ఇక్కడ ఆయనకు పేషెంట్స్ లేరా? ఇక్కడ పని లేదా? అతనికి కావలసిన విలువ, గౌరవం లేవు నాన్న. అవునమ్మా, నిజం కాదా? ఓ మనిషి బతకడానికి పని చేయడం ఎంత ముఖ్యమో, ఆ పని చేసే చోట విలువ, గౌరవం సంపాదించుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. మన హాస్పిటల్లో ఆయనకవి దక్కడం లేదు. అంటే రోజు హాస్పిటల్లో కార్పెట్ వేసి షాల్వా కప్పి సన్మానం చేయాలా? అవసరం లేదమ్మా. మనిషిగా చూస్తే చాలు. భర్తగా ఆయన మీదున్న కోపాన్ని హాస్పిటల్లో చూపిస్తున్నావు. పాపం, ఆయన మనసుకి ఎంత బాధగా ఉన్నా లోపలే దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ తిరుగుతున్నాడు. నా కల్లుడైన పాపానికి ఆయనకెందుకు నరకం చెప్పు? పోనీ నిన్ను మారుద్దామనుకుంటే నువ్వు నా కూతురు అయిపోయావు. గట్టిగా చెప్పలేను. అందుకే అల్లుడినైనా అక్కడికి పంపిస్తే అక్కడైనా ప్రశాంతంగా ఉంటాడు. బాగుంది నాన్న, చాలా బాగా ఆలోచించారు. నేనొక మాట చెప్పనా? లక్షలు పోసి ఒక జెర్సీ ఆవుని కొని అదిచ్చే పాలని మనం వాడకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా అలాగే ఉంది. ఆయన్ని డాక్టర్గా తీసుకొచ్చింది మీరు, ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరు. ఆయన మీదొచ్చే సంపాదన కూడా మనకి రావాలి గాని వేరే హాస్పిటల్కి పోయి వాళ్ళకి సంపాదించి పెడితే మనకేంటి లాభం? అల్లుడు గారిని సంపాదించే డాక్టర్గా చూస్తున్నావే తప్ప నీ భర్తగా చూడడం లేదు. నువ్వు మారవు కదా? ఒక ప్రశ్న ఎన్నిసార్లు అడిగినా సమాధానం అదే వస్తుంది నాన్న, మారదు. చూడండి నాన్న, మీరేమన్నా అనుకోండి, ఆయన మన హాస్పిటల్లోనే వర్క్ చేయాలి. వేరే హాస్పిటల్కి పంపించడానికి నేను ఒప్పుకోను. నేను నిర్ణయం మార్చుకోను. నీ ఆలోచనలో మార్పు రాకపోతే నా నిర్ణయంలో కూడా మార్పు రాదమ్మా. అయితే ఒక పని చేయండి, ఇక మన హాస్పిటల్కి ఆయనకి ఏ సంబంధం లేదు అని నాకు ఒక లెటర్ రాసిచ్చి సంతకం చేసి వెళ్ళమని చెప్పండి. అక్షర, అవునన్నా, ఆయన వేరొక హాస్పిటల్కి వెళ్ళిపోయాక ఇక మన హాస్పిటల్తో ఏంటి పని? ఏ సంబంధం లేదని రాసివ్వాల్సిందే. లేదా ఇక్కడే ఉండి చెప్పినట్టు పని చూసుకోమని చెప్పండి. మీ అల్లుడంటే మీకు చాలా ప్రేమ నాన్న, అంత ఈజీగా వదులుకోరు. అలా పంపిస్తానంటే నేను మారుతానని నా దగ్గర ఇలా చెప్తున్నారేమో. అదే నిజమైతే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేయకండి. ఎందుకంటే మీరేం చేసినా నేను మారను. అలాగే ఆయన పట్ల నా ఆలోచన మారదు. నాకు ఐస్ క్రీమ్ కావాలక్క. నువ్వు ఐస్ క్రీమ్లు బాగా తగ్గించాలరా బుజ్జి, లావైపోతున్నావు. అరే పెద్ద అక్క ఎక్సర్సైజ్ చేస్తానులే అక్క.
దీనికి తక్కువేం లేదు. పద. సరే అక్క. ఏమ్మా, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. చూడలేదా? నువ్విక్కడే తింటూ ఉండు, నాకు చిన్న పనుంది, చూసుకుని వస్తాను. సరే అక్క. సరే. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి. లేదా? సరిగా చూడు. లేదు, చూడలేదు. చూడరా, అది అనువే. అవును, దొరికిందిరా. పద పద. ఎక్కడరా అమ్మాయి? ఉన్నట్టుండి మాయమైందే. అంటే ఎక్కడైనా ఉంటుంది. అయ్యో, కారు వెళ్ళిపోతుంది. అక్కడ బుజ్జిని ఒక్కడినే వదిలేశాను. ఏం చేయాలి? అయ్యో, డిక్కీ లోపు పడిపోయింది. ఇప్పుడు ఆగాకైనా ఎలా దిగాలి? సార్, నాకేం నచ్చలేదు సార్. ఏంటి మాధవ్? ఏమో సార్, భర్తన్న విలువ గౌరవం ఇవ్వకుండా అలా శిక్ష వేయడం ఏం బాగోలేదు సార్. చాలా బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకు మాధవ్? అక్షర చెప్పినట్టు చేసావనుకో, ఏ బాధ ఉండదు. లేదనుకో, అప్పుడింకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా ప్రగతి నర్సింగ్ హోమ్కి పోనీ. సరే సార్. వచ్చేసాను సార్. డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయండి. హలో, ఓపెన్ చేయండి. హలో, ఏంటి డిక్కీలో నుంచి సౌండ్ వస్తుంది? ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయండి. హలో, ఓపెన్ చేయండి.
కారు డిక్కీలో ఏం చేస్తున్నావు? హలో, అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? నిన్ను ఎక్కడో చూసినట్టుంది. మీ సార్ గొప్పతనం మీ దగ్గరే ఉంచుకోండి, మమ్మల్ని వదిలేయండి. రా బుజ్జి. ఆ, గుర్తొచ్చింది. ఆ రోజు మా సార్ గురించి ఏదో మాట్లాడావు కదా, ఆ తర్వాత మా సార్ గొప్పతనం తెలుసుకొని సార్ని కలవడానికి వచ్చినట్టున్నావు, అంతే కదా? అవును. దానికి డిక్కీలో దాక్కోవడం ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి మాట్లాడొచ్చు కదా. అది మాట్లాడదామని వచ్చాను, కానీ ఇంతలో మీరు కార్ స్టార్ట్ చేశారు. వెనక నుంచి డిక్కీలో ఎక్కేశాను, అంతే. సర్లే, ఇప్పటికైనా మా సార్ గొప్పదనం తెలుసుకున్నావు, అది చాలు. సార్ ఇప్పుడు వచ్చేస్తారు, మాట్లాడి వెళ్దూలే. అది మాట్లాడదామని వచ్చాను, కానీ ఇంతలో మీరు కార్ స్టార్ట్ చేశారు. వెనక నుంచి డిక్కీలో ఎక్కేశాను, అంతే. సర్లే, ఇప్పటికైనా మా సార్ గొప్పదనం తెలుసుకున్నావు, అది చాలు. సార్ ఇప్పుడు వచ్చేస్తారు, మాట్లాడి వెళ్దూలే. లేదు లేదు, ఇప్పటికీ చాలా టైం అయింది, నేను మళ్ళీ మాట్లాడతాను. హలో హలో అక్క, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానురా, వచ్చేస్తున్నానుండు. సరే అక్క, తొందరగా రా. సార్తో మాట్లాడడానికి డిక్కీలో దాక్కోవడం ఏంటో, అదే కాక మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఏంటో, అంతా అయోమయంగా ఉంది. ఏం చూస్తున్నావు మాధవ్? అమ్మాయిని సార్. ఏ అమ్మా? నమస్కారం అమ్మా. ఆ రోజు గుళ్ళో కనిపించింది సార్, మిమ్మల్ని చూడాలి మాట్లాడాలి అంది. ఇప్పుడు కూడా వచ్చింది సార్, కారు డిక్కీలో దాక్కొని మరీ వచ్చింది, కానీ మీరు వచ్చేలోపే వెళ్ళిపోయింది. పెద్ద మెంటల్దిలా ఉంది సార్. బాబు, ఎవరిని మెంటల్ కేసు అంటున్నావు? ఆ అమ్మాయి మెంటల్ కేసు కాదు, లాంటి వాళ్ళకి ఎంతో మందికి దేవత. ఒకప్పుడు నేను బెచ్చమెత్తుకుని బతికేవాడిని, నాకు డబ్బులిచ్చి అమ్ముకొని బతికేలా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేసింది. ఆవిడ దేవత బాబు, మెంటల్ కేసు కాదు. ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడావు కదా, నువ్వే మెంటల్ కేసు. ఎవరు మాధవ్ ఆ అమ్మాయి? అంత గొప్పగా చెప్తున్నాడు. అను, చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. మీరెందుకు ఇంటికొచ్చారు? ఎవరు మిమ్మల్ని రమ్మన్నారు? వనిత ఏమైనా రమ్మని చెప్పిందా? లేదండి. మరెందుకు వచ్చారు? నేను మాట్లాడతానని చెప్పానుగా. ముందు మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలి, తర్వాత వెంకటేష్ గారితో మాట్లాడాలి. అందర్నీ ఒప్పించి తర్వాత నేను ఇంట్లో ఉన్న వాళ్ళని ఒప్పిద్దామనుకుంటే ఈలోగా తొందరపడ్డారు. అసలు ఎందుకు వచ్చారు? మామూలుగా అయితే వచ్చేవాడిని కాదు. వనిత ఆత్మహత్య చేసుకోబోయిందని చెప్పారు కదా, అది విని తట్టుకోలేకపోయాను. అందుకే మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చేసాను. మీకనిపిస్తుంది, అబ్బాయిలు కదా, అనిపించింది చేస్తారు. తర్వాత దాని ఫలితం అనుభవించేది అమ్మాయిలు. మీరు ఇంటికి వచ్చి గోడ దూకి వెళ్ళిపోయారు, కానీ తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది. మీరు గోడ దూకి వెళ్ళడం మా అమ్మ చూసి వనితని మిమ్మల్ని రమ్మంది అనుకుని చాలా మాటలంది, కొట్టింది. అవునా? పెళ్లి కాబోతున్న అమ్మాయిని దొంగచాటుగా ఒక అబ్బాయి కలవడానికి వస్తే ఏ తల్లి ఊరుకుంటుంది?
పాపం వనిత ఇప్పటికీ చాలా బాధలో ఉంది. ఇప్పుడు మీరొచ్చి ఇంకా ఎక్కువ బాధ పెట్టారు. అనుగారు ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఎవరు చూడకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆవిడ కంట పడతానని అనుకోలేదు. అనుకోవాలి. ఇలా జరిగితే ఏమవుతుందని ముందే ఆలోచించి అప్పుడు వెళ్ళాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా ఆలోచించుంటే ఇలా జరిగేదే కాదు. నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని మా అమ్మ నాన్నలతో మాట్లాడతానని చెప్పాల్సింది కదా. నమ్మరు. అందుకే ముందు మీ అమ్మా నాన్నల్ని ఒప్పించి తర్వాత వాళ్ళకి చెప్పాలనుకున్నా. మీరు మాత్రం మళ్ళీ ఇలాంటి పని చెయ్యొద్దు. సారీ అండి. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు సారీ చెప్పి ఏం ప్రయోజనం? ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ వనితని కలవడానికి ప్రయత్నించకండి. ఎవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడకండి. అంతా నేను చూసుకుంటాను. అర్థమైందా? లోపలికి రా. మేడం,